హాయ్ వర్స్ మీకు ఒక బెస్ట్ వీడియో తీసుకురావడం కోసం ఈ యొక్క క్లియర్ కంటెంట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గూగుల్ క్రోమ్‌లో ఈ 5 సెట్టింగ్స్ గనుక చేసుకున్నట్లయితే మీ ఫోన్‌కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. అదేవిధంగా మీ యొక్క ఫ్యూచర్‌లో ఎటువంటి వెబ్‌సైట్స్ ఓపెన్ చేసినా, ఏం చేసినా మీకు ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉండడం కోసం ఈ 5 సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీకు చాలామంది ఏం చేస్తుంటారంటే మీ ఫోన్‌లో ఈ 5 సెట్టింగ్స్ ఆన్ చేయకుండా వాడితే చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆ 5 సెట్టింగ్స్ ఏం చేసుకోవాలి అవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత పైన సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు మనకి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఇందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి థర్డ్ పార్టీ కుకీస్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే బ్లాక్ ద థర్డ్ పార్టీ కుకీస్ అంటే ఏదైనా కుకీస్తో ఉన్న వెబ్సైట్ ఓపెన్ అవ్వద్దు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో ఇక్కడ ఎలో అని పెడితే మాత్రం ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఫోన్కి అంటే థ్రెట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇదైతే ఈ సెట్టింగ్ అయితే ఖచ్చితంగా మీరు బ్లాక్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ నీ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఇంకొకటి చూపిస్తాను. సో ఇక్కడ ప్రైవసీ గైడ్ అని ఉంటుంది. సో ఈ ప్రైవసీ గైడ్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకేంటంటే మనకి ప్రీలోడెడ్ పేజెస్ అని ఉంటుంది. ఇందులోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ స్టాండింగ్ ప్రీలోడ్ అంటే సమ్ పేజెస్ ఆఫ్ దట్ యూ విజిట్ ఏ ప్రీలోడెడ్ పేజెస్ మే బీ ప్రీలోడెడ్ త్రూ గూగుల్ సర్వర్ లింక్డ్ ఫ్రమ్ ద గూగుల్ సైట్ మ్యాప్ అని ఉంది. సో ఇది మాత్రమే మీరు క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి చూపిస్తాను. ఇంకొకటి సేవ్ బ్రౌజింగ్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఈ సేవ్ బ్రౌజింగ్ ఒకసారి మీకు ఓపెన్ చేస్తాను. ఈ సేవ్ బ్రౌజింగ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడ మనకి నో ప్రొటెక్షన్ రికమెండెడ్, స్టాండర్డ్ ప్రొటెక్షన్, ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ఉంది. సో నేనైతే ప్రస్తుతం ఇది వాడుతున్నాను ప్రొటెక్షన్ స్టాండర్డ్. కానీ యాక్చువల్గా పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు స్టాండర్డ్ ప్రొటెక్షన్ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అనేది మీరు పెట్టుకోండి. దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో డౌన్లోడ్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు బ్రౌజింగ్ డేటా గెటింగ్ ద గూగుల్ నుంచి మనకి ఒక స్టాప్ అయితే చేస్తూ ఉంటుంది రియల్ టైంలో. సో ఇదైతే కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి సో ఇక్కడ మనకి వచ్చిన తర్వాత సైట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ సైట్ సెట్టింగ్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ పాపప్స్ అనేవి ఉంటుంది ఆప్షన్ ఒకటి చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ అని ఉంటుంది. ఇది నాట్ అలౌడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అలౌ పెట్టుకుంటే ఏంటంటే కొన్ని వెబ్సైట్లలో పాపప్స్ ఓపెన్ అయినప్పుడు అవి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి ఓపెన్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియని కొన్ని వెబ్ పోర్టల్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా సో అవి ఓపెన్ అయ్యి ఏమవుతుందంటే మీకు అక్కడ ఇబ్బందిగా మీకు క్రియేట్ అవుతుంటుంది. కాబట్టి ఆ థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ అయితే ఓపెన్ చేసినప్పుడు ఆ పాపప్స్ కానీ ఇవన్నీ ఓపెన్ చేయకుండా ఈ యొక్క సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి. సో ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మీ యొక్క ఫోన్కి ఈ 5 సెట్టింగ్స్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు గూగుల్ క్రోమ్లో మీరు వాడేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది. సో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.